ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఎస్ఐటి సిరి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని మేతరి కులస్తులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్నమెంటల్ బాంబో సామగ్రి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే విధంగా వస్తువులు తయారు చేయడంపై మధ్యప్రదేశ్కి చెందిన 2 ట్రైనర్ల ద్వారా 30 మందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొని చేతి వృత్తుల ద్వారా చేసే వస్తువులకు సమాజంలో విపరీతమైన ఆదరణ పెరిగిందని మేతర కులస్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. చేతి వృత్తులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నదని, దీంతో వారికి సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని తెలిపారు. నెల రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఇవ్వడంతో పాటు ఇక్కడ తయారు చేసిన వస్తువులను స్టాళ్ల రూపంలో మార్కెట్లో అమ్మడం కోసం ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ డోలి శంకర్, ఎఫ్బిఓ శ్యామ్ సుందర్, శివకృష్ణ, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా మంచి నేర్చుకొని మళ్ళీ 10 days లోపు మళ్ళీ ఇక్కడే మళ్ళీ సమావేశం అలాగే మా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా షాప్కి ట్రైనర్స్కి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాను. మీరందరూ ఏ విధంగా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, మాకు ఇక్కడే ఉంటుంది, ఇదే కాంప్లెక్స్లో ఉంటాం కాబట్టి ఇదే కాంప్లెక్స్ కాబట్టి మాకు ఏ రోజు ఎన్ని తయారు చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు మాకు మాకు పంపిస్తే మేము సార్ తీసుకొని చూపిస్తాం. ఒక 5 days 6 days ఒక 10 రోజులకు మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఎంతవరకు మన ఏంటంటే ఎన్నో రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు చెప్పిన విధంగా వినండి, నేర్చుకోండి. మీరు ఆదాయం పెట్టుకునే విధంగా తయారండి అందరూ కూడా, ఓకేనా? అందరూ కాంపిటీషన్ ఇద్దరు కూర్చోండి, కొంతమంది బయట అక్కడ ఎక్కడ మీరు ఉంటే అక్కడ కూర్చోండి, మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే బిజినెస్ మొత్తం కూడా మీరు ఇక్కడ పెడితే అక్కడ మీకు ఎక్కడ మీరు తయారు ఓకే. వరుసగా 3 రోజులు కంటిన్యూ ఆదాయం మార్కెట్ అనమాట. కంటిన్యూ 3 రోజులు మీరు రాలేదనుకోండి, సర్టిఫికేట్ రాదు. లాస్ట్ మళ్ళీ మనం సర్టిఫికేట్ ఇస్తాం. సో మీరు ఆ సార్ మనకు తీసుకురావడం వల్ల కూర్చోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినాం. రేపు వీళ్ళు చెప్పే ట్రైనింగ్ను మనం అర్థం చేసుకొని ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవడానికి కూడా సార్ మనకు సహకరిస్తాము. ఇదే కాకుండా మనము స్ట్రాగ్ అనేది ఇప్పుడు జాతరలు జరుగుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి అల్లూరు చాలా మంది పూజలు వస్తూ ఉంటారు, ఇటు అవ్వతలు వస్తూ ఉంటారు, ఇటు చిన్న చిన్న జాతరలు రామస్వామి ఎన్నో ఉన్నాయి. మనం కూడా ఐకమత్యంగా ఉంటే సొసైటీ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి కూడా చాలా రకాలుగా లబ్ధి పొంది దీనికి ఎంత పెద్ద మిషనరీ కూడా తీసుకొచ్చుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కూడా. అందులో భాగంగా ఈరోజు ఇంతమంది కూర్చున్నారు అని అంటే ఇది సారు చెప్పిన దాన్ని ఉద్దేశించుకొని మనం పిలవడం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మరి అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా, వాళ్ళను వాళ్ళని డిసప్పాయింట్ చేయడం, వాళ్ళు పని నేర్పితే మనం చాలా చక్కగా పని నేర్చుకొని ఐటమ్ అతి త్వరలో తొందరగా తయారు చేసి మనం చెప్పిన దాన్ని ఎందుకంటే మనం పని చేసుకుంటున్నాం వాటి 2 సంవత్సరాలు మనకు చేతి ఎలా దాన్ని ఒకసారి ఇట్లా కట్ చేయాలంటే కట్ చేసేదానికి మనకు అనువుగా ఉంటుంది. మన మైండ్ సెట్ని కూడా అట్లా మార్చుకోవచ్చు. కాబట్టి మరి వీళ్ళ ట్రైనింగ్ వాళ్ళ శిక్షణ ఇచ్చేదాన్ని మనం అతి త్వరలో నెల రోజుల టైం పెట్టేది ఒక 15 రోజులు 20 రోజులు నేర్చుకునేటట్టుగా ముందుకు పోదామని సభాముఖంగా అందరికీ
మరొకసారి ధన్యవాదాలు సార్. మాకు వాళ్ళ తీసుకుని మాకు గొప్పలు మనకి సాగరండి నా దగ్గర వస్తే మీకు సాధన తీసుకుంటే మా వాళ్ళు ఏం చేశారు చూపిస్తాం మీరు మీకు నేర్చుకోవాల్సిన ఈ సభ చూపిస్తున్నాం.